హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ మధ్య లాంగ్ వీడియోస్ పెట్టడానికి నాకైతే టైం సరిపోవట్లేదండి. మేమైతే వీకెండ్ అని చెప్పి ఇలా బయటికి తిరగటానికి వచ్చేసాము. ఈ వ్యూ పాయింట్ ఎక్కడి నుంచి తీసామో మీకేమైనా ఐడియా ఉంటే కమెంట్ చేసేయండి. వీకెండ్ అని చెప్పి చాలా సరదాగా చాలా ప్లేసెస్ అయితే తిరిగామండి. ఈ బేస్మెంట్ మీకేమైనా గుర్తుకొస్తే చెప్పండి. ఇదైతే మా ఆఫీస్ బేస్మెంట్ అండి. అలా బేస్మెంట్ నుంచి బయటికి వస్తూ ఉంటే వ్యూ అయితే చక్కగా కానొస్తుంది. మీరైతే గెస్ట్ చేసేయండి. ఈ వీడియో క్యాప్చర్ మొత్తం సండే జరిగిందండి. వెదర్ అయితే చాలా బాగుంది. ఆ రోజైతే ఒక సైడ్ నుంచి సన్నీ క్లౌడీ బాగా కానొస్తుంది. ఇలా ట్రిప్ గురించి చెప్దామంటే చాలా టైం పెట్టొచ్చు. మీరేమైనా సరదాగా ఏమైనా టాపిక్ చెప్తే దాని మీద డిస్కషన్ పెట్టేయచ్చు. ఇదండి స్కై వ్యూ, స్కై పాయింట్ వ్యూ, హైవే అన్నీ కనిపిస్తాయి. మన వీడియోస్ నుంచి, ఫ్రెండ్స్ నుంచి, ఫ్యామిలీ నుంచి కొంచెం ఫీడ్బ్యాక్ అయితే తీసుకున్నామండి. వాయిస్ అయితే లాగింగ్ ఉంది, ఇంటరాక్టివ్గా లేదు అని చెప్పి అంటున్నారు. స్టార్టింగ్ కదండి, ఎవరికైనా అంతే భయం ఉంటుంది. సో మెల్లగా అయితే మన మిస్టేక్స్ నుంచి నేర్చుకుందాము. ప్రాపర్గా తీద్దామంటే నాకు టైం పడుతుంది. సో వ్లాగ్స్ లాగా చేద్దామని అనుకుంటున్నాను. మీరేమైనా సజెషన్స్ ఇస్తే దాన్ని బట్టి తీసేయచ్చు. కొంతమంది మైక్ కొనుక్కోండి అంటున్నారు, కొంతమంది వాయిస్ సరిగ్గా లేదంటున్నారు. సో అవన్నీ పక్కన పెట్టేసి యాజ్ యూజువల్ మనం వీడియో తీయటానికి అయితే వచ్చేసాము. ఈ ఫ్లైఓవర్ ఇదే అండి. మనం ఎవరో ఫేస్ రివీల్ అయితే చేయట్లేదు. కమెంట్ మీకు ఫేస్ రివీల్ కావాలంటే సబ్స్క్రైబర్స్ అయితేనే అండి చేసేది ఫేస్ రివీల్. ఓకే, మనకు వెదర్ అయితే క్లౌడీగా ఉంది. ఇది గచ్చిబౌలి ఫ్లైఓవర్ సైడ్, అందరికి ఐడియా ఉండే ఉంటుంది. ఇటు సైడ్ నుంచి మనకు క్లౌడ్స్ చూడండి ఎలా కనిపిస్తున్నాయో. రైట్ సైడ్న చూస్తే సౌత్ ఇండియా కానొస్తుంది. అక్కడ మేము కల్ట్ జిమ్లో అయితే మెంబర్షిప్ తీసేసుకున్నాము. జిమ్కి వెళ్ళకపోవటం పక్కన పెడితే జిమ్ అయితే చాలా బాగుంటాయి. గ్రూప్ క్లాసెస్ అయితే ఇంకా బాగుంటాయి. ఇక్కడ మండి అన్నీ కనిపిస్తున్నాయి. మనకు వ్యూ పాయింట్ అయితే బాగా కానొస్తుంది. చూడండి, మనకు హైవే తీయాలా లేకపోతే స్కై వ్యూ తీయాలా అర్థం కాల. అలా తిరుగుతూ కాఫీ తాగాలనిపించింది. నాకైతే ఎస్పెషల్లీ ఈ కాఫీ స్టాల్లో కాఫీ బాగా నచ్చింది. కాఫీ అడిగితే అన్నేమో టీ ఇచ్చి ఇదే కాఫీ అన్నారు. సో మళ్ళీ అడిగితే కాఫీ ఇచ్చారు. నేను షుగర్ లెస్ కాఫీ అడిగితే షుగర్ ఉందేమో అని అలా ఒకసారి చూసేసారు. స్క్రీన్ అయితే క్రాష్ అయ్యి ఉందండి. సో యూవీ గ్లాస్ మార్పించడానికి గచ్చిబౌలి మొత్తం తిరుగుతుండే. వాళ్ళకి కాస్ట్ అయితే చాలా ఎక్కువ చెప్తున్నారు. సో ఇది డెలాయిట్స్ ఏరియా అండి. మీకు ఈ పీజీస్ అయితే నాకు అంతగా నచ్చవు. వెదర్ చూడండి, మీకు క్లౌడీగా కనిపిస్తుంది. ఇందాక వైట్ క్లౌడ్స్ ఉన్నాయి, ఇప్పుడేమో డార్క్ అయ్యాయి, వర్షం పడేలా ఉంది. మనమేమో అలా తిరుగుతూ సరే మంచి యూవీ గ్లాస్ కోసం అయితే మాల్కి వెళ్తే అక్కడ మంచిగా ఎక్స్పర్ట్స్ ఉంటారు అని చెప్పి అంటే యాట్రియం మాల్ దగ్గరలో ఉందని చెప్పి యాట్రియం మాల్కి వెళ్ళటానికి ఆ సైడ్ నుంచి వెళ్తున్నామండి. ఈ రోడ్ అయితే చాలా బాగుంటుంది, కానీ వీక్ డేస్లో అయితే ఫుల్ ట్రాఫిక్గా ఉంటుంది. ఈరోజు వీకెండ్ కాబట్టి చాలా క్లియర్గా ఉంది రోడ్డు మొత్తం. రామ్కీ టవర్స్ అండి, మనకు దారిలో కనిపిస్తూ ఉంటాయి. చాలా పెద్ద టవర్స్, ఫేమస్ టవర్స్. ఇంతసేపు ఏం మాట్లాడతామండి వ్యూ పాయింట్స్ గురించి, మీ అందరికి తెలిసిన ఏరియానే. సరదాగా ఏమైనా మాట్లాడదామంటే ఫోన్ గ్లాస్ ఇలా పగిలిందా అని చెప్పి డౌట్ వస్తుందా? మనం రోజుకి ఒకసారైనా ఫోన్ కింద ఆ రోజు గడవదండి. సో ఇదండి, మనం మెయిన్ రోడ్ అయితే వచ్చేసాము. యాట్రియం మాల్లో గ్లాస్ మార్పించడానికి అని ప్లాన్ చేసుకుని వచ్చి మరీ అక్కడ మేమైతే ఫిష్ స్పా చేయించుకున్నాము. ఫిష్ స్పా ఎవరైనా చేయించుకుంటే కమెంట్ చేసేయండి. నాకైతే స్పెసిఫిక్గా ఆ ఫిష్ స్పా కొంచెం ఏదోలా అనిపించింది. ఓకే, పర్లేదు. సో డైట్ ఫాలో అవుతున్నాం కాబట్టి అక్కడ రెస్టారెంట్స్ అన్నిటిని ఇగ్నోర్ చేసుకుంటా ఏం తినకుండా వస్తున్నామండి. మనం డైట్లో ఉన్నప్పుడు బయట ఏం తినకపోతే చాలా డబ్బులు మిగులుతాయి కదా. రెస్టారెంట్స్లో తిని చాలా రోజులు అవుతుందండి. సరే, ఈసారి ఎప్పుడైనా వెళ్తే రెస్టారెంట్ ఫుడ్ రివ్యూ కూడా చేసేద్దాము. చాలా మాల్స్లో అయితే పార్కింగ్ బాగుంటుంది. నాకు యాట్రియం మాల్ పార్కింగ్ అయితే అస్సలు నచ్చలేదండి. బండి పెట్టడానికి చాలా టైం పట్టింది. చాలా వెహికల్స్ అయితే ఉన్నాయి. చూడటానికి కూడా బేస్మెంట్ అంత క్లాసీగా ఏం లేవు. క్లాసీగా మనం పార్కింగ్ కార్ట్ అయితే ఇచ్చేసేసి మనం అలా మాల్లోకి వెళ్ళిపోదాం. మాల్ వ్యూ అయితే ఇదండి. ఇక్కడైతే కొత్త రెస్టారెంట్స్ ఉన్నాయి. డెకాథ్లాన్లోకి వెళ్తే 2 days అయినా తిరుగుతూనే ఉంటామండి. చాలా పెద్దగా ఉంటుంది డెకాథ్లాన్. ఫిష్ పార్క్ అయితే మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళేసాము. ఇక్కడ కల్ట్ స్టోర్ ఉంటే జస్ట్ వ్యూ చేయడానికి అయితే వచ్చేసాము. చాలా చిన్నగా ఉందండి స్టోర్. మనకు యాప్ స్టోర్లో అయితే ఇంకా ఎక్కువ వెరైటీస్ కనిపిస్తాయి అనిపించింది. ఇక్కడికి వచ్చి గ్లాస్ మార్పిద్దామంటే ఆయన చాలా ఎక్కువ కాస్ట్ చెప్పారు. బయట మధ్యలో వచ్చేసింది. ఈ క్లిప్ ఇక్కడిది కాదు, తర్వాత చెప్తాం దీని గురించి. ఇలా డెకాథ్లాన్లో తిరిగేసి
చాలా చిన్నగా ఉందండి. మినిమల్ రూమ్ అంతా ఉంది. మనమైతే ఫిష్ స్పా చేయించుకుంటున్నాం. ఆ ఫిష్ కాళ్ళను కరుస్తూ ఉంటే ఎక్స్ప్రెషన్స్ చూపించలేక చచ్చిపోయాము. అలా ఫిష్ స్పా అయిపోయాక మనం మళ్ళీ ఏట్రియం మాల్ నుంచి బయటికి వచ్చేటప్పటికి చాలా గ్లాస్ చీకటి అయిపోయింది. మబ్బులు కూడా వచ్చి ఉన్నాయి. వర్షం పడిద్దేమో తెలియదు. అలా గచ్చిబౌలి ఫ్లైఓవర్ దాటేసి మేము అయితే షేక్పేట్ సైడ్ వెళ్ళిపోతున్నాము. అక్కడికి వెళ్ళి గ్లాస్ మార్పించడానికి చాలా బాగుందండి. మొత్తం క్లియర్గా క్యాప్చర్ చేయడానికి కుదరలేదు. ఈరోజు వీడియో ఎడిట్ చేయడానికి కూడా చాలా ఓపిక లేదండి. అయినా కూడా వీడియోస్ సరిగ్గా అప్లోడ్ చేయట్లేదని చెప్పి ఫీడ్బ్యాక్ అయితే వస్తుంది. మళ్ళీ సౌత్ ఇండియా సైడ్ వచ్చేసాము. కల్ట్ ఫిట్ అన్నీ దాటుకుంటూ వెళ్తున్నాము. మనకైతే నైట్ వ్యూ, స్కై వ్యూ పాయింట్ ఇలా ఉంటుంది. మా బిల్డింగ్ అండి చూడటానికి చాలా బాగుంది కదా. చాలా దూరంలో అయినా కూడా చాలా చక్కగా కానొస్తుందండి. అలా స్కై వ్యూ క్యాప్చర్ చేసిన ఇదేందండి మూన్ ఇలా కనిపిస్తుంది. మేబీ ఫిల్టర్ వల్ల ఏమో, మన ఫోన్లో ఫిల్టర్ వల్ల ఇలా లైట్ వెబ్ లాగా వచ్చేస్తుంది. ఫిల్టర్ రిమూవ్ చేయడానికి ట్రై చేశాను కానీ కుదరలేదు. సో రిమూవ్ చేశాక మళ్ళీ ఇలానే వస్తుంది. మేబీ క్యామ్ డిఫాల్ట్ ఏమో. ఇక్కడ మనకు చాలా దూరం నుంచి అయితే స్కై వ్యూ పాయింట్ కనిపిస్తుంది. ఇటు సైడ్ 1 కిలోమీటర్ ఇవే ఉన్నా 2 కిలోమీటర్స్ ఇవే ఉన్నా కానొస్తుంది. ఇదండి పిస్తా హౌస్ మనకు మాల్లో కూడా పెట్టేశారు. ఇది రెనోవేట్ చేస్తున్నారు అనుకుంటా, అయిపోయింది అనుకుంటాను. ఇది పిస్తా హౌస్ 1. మనకు మాల్లో కూడా పిస్తా హౌస్ మంది కూడా ఉంటుందండి. మనమైతే ఫ్లైఓవర్ ఎక్కేసి షేక్పేట్ సైడ్ వెళ్ళిపోతున్నాము. లాస్ట్ టైం అక్కడ మనం గ్లాస్ చేయించినప్పుడు మంచిగా చేశారు, రీజనబుల్గా ప్రైస్ ఉందని చెప్పి మళ్ళీ అక్కడికే అయితే చాలా చక్కగా ఉందండి. చాలామంది మూన్ లవర్స్ ఉంటారు. ఆ రోజైతే వ్యూ భలే బాగుందని చెప్పి ఎంజాయ్ చేసి ఉంటారు. మబ్బులు కూడా ఉన్నాయి కానీ వర్షం పడిద్దా లేదా అని చూడాలి. ఇదండి హైటెక్ సిటీ వ్యూ. మనం అలా షాగ్ హౌస్ క్రాస్ చేసి, ఈ షాగ్ హౌస్లో సగం శాలరీ నాది అక్కడే ఉండిపోయి ఉంటుంది. చాలా బాగుంటుందండి అక్కడ ఫుడ్ అయితే. స్పెసిఫిక్గా నా ఫేవరెట్ ఇది వెల్స్ ఫార్గో. దివ్యశ్రీ బిల్డింగ్ అంటే ఎవరికి తెలియకుండా ఉండదు. దివ్యశ్రీ ఓరియన్ అండి. అలా క్రాస్ చేసుకుంటూ పోతే నేనైతే వెనకాల కూర్చొని బాగా ఎంజాయ్ చేస్తున్నాను వెదర్ని. మనం మూన్, క్లౌడ్స్ ఇటు అటు మొత్తం చూసుకుంటున్నాం. వీడియోకి అయితే క్యాప్చర్ చేయడానికి టైం పడుతుంది. సో ఇలా మా షాప్ అయితే పోతూ ఉన్నామండి. కొంచెం డీమార్ట్కి కొంచెం ఇవతల వైపు రోడ్ ఆపోజిట్లో ఉంటుంది. వర్షం అయితే పడుతుందని చెప్పి మేము ఇలా ఫైనల్లీ మేమైతే సెల్ షాప్కి అయితే వచ్చేసాము. ఈయనైతే చాలా జాగ్రత్తగా గ్లూ కానీ అది స్క్రీన్కి హీట్ చేయటం కానీ యూవీ లైట్ పెట్టడం కానీ చాలా చక్కగా చేస్తున్నారు. లాస్ట్ టైం అయితే మాకు ఏ ప్రైస్కి అయితే ఇచ్చారో అదే ప్రైస్కి అయితే ఇచ్చేసారు. మేమైతే 2 ఫోన్స్కి డిస్ప్లే స్క్రీన్ మార్చేసాము. యూవీ స్క్రీన్ అయితే పెట్టించుకున్నాము. OnePlus ఫోన్ కాను రియల్మీ ఫోన్కి 2 కలిపినా కూడా ఇంకో 50 రూపీస్ డిస్కౌంట్ అయితే ఇచ్చేసాను. మంచిగా క్లీన్ చేస్తూ హైజీనిక్గా అయితే చేస్తున్నారు. మీరైతే వెళ్ళి ట్రై చేయొచ్చు. మన వీడియో చూపిస్తే ఏమైనా డిస్కౌంట్ అయితే దొరకవచ్చు. చూపించండి మన వీడియో. కానీ మీరు సబ్స్క్రైబర్స్ అయి ఉంటేనే మీకు ఛాన్స్ ఉంటుంది. యూవీ గ్లాస్ వేయించాక మేమైతే వెళ్ళి బండి క్లీనింగ్ అయితే ఇద్దాం అనుకున్నామండి. కానీ బయట అయితే చాలా పెద్ద వర్షం పడుతుంది. మాకు ఇంకా స్క్రీన్ డిస్ప్లే మార్చడం అవ్వలేదు. డిస్ప్లే కాదండి స్క్రీన్, యూవీ స్క్రీన్ అయితే మార్చడం ఇంకా అవ్వలేదు. అలా డిస్ప్లే మార్చే టైంలోనే బయట చాలా పెద్ద వర్షం అయితే స్టార్ట్ అయ్యిందండి. వర్షం అయిపోయాక బండి క్లీనింగ్ చేద్దాం అనుకుంటే ఆ వర్షం వాటర్కే బండి సగం క్లీనింగ్ అయిపోయింది. సో నెక్స్ట్ వీక్ చేద్దామని ఫిక్స్ అయ్యాము. ఇలా వర్షం పడుతుంటే చాలాసేపు అయితే వెయిట్ చేసాము. మా వచ్చిన పని కూడా అయిపోయింది. సో పక్కనే ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఉంటే మేము అక్కడికి వెళ్ళి ఫుడ్ అయితే తినేసాము. మీరు చూడండి స్క్రీన్ డిస్ప్లే అయితే చాలాసేపు అయితే అంతే ఉంచేశారు. అందరూ అయితే వీడియో చూస్తున్నారండి. ఎవరు లైక్ కొట్టట్లా, సబ్స్క్రైబ్ కొట్టట్లా. ఇంకా సబ్స్క్రైబర్స్ పెరిగితే మనం ఇంకా ఇంట్రెస్టింగ్ కంటెంట్ అయితే చేద్దాము. మీకు ఈ అడ్రస్ ఏమైనా కావాలంటే కమెంట్ చేసేయండి. ఇదండి సెల్ షాప్ వచ్చేసి. మీకు ఇది బయట డిస్ప్లే మీద కూడా కానొస్తుంది. వర్షం ఆల్రెడీ వీడియో లెంత్ చాలా పెద్దగా అయింది. సో వాయిస్ ఓవర్ కూడా ఇవ్వలేకపోతున్నాను. చాలా వర్షం అయితే పడింది. మేము పక్కన ఉన్న రెస్టారెంట్కి అయితే వెళ్ళేసి ఫాస్ట్ ఫుడ్ తినేసి ఇంకా బయలుదేరిపోయాం. అంతే అండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే బాయ్. థ్యాంక్ యూ ఫ్రెండ్.